Welcome to my channel Winnie Mehendi Designs. So let's start the design. And ivala theme వచ్చేసి కఫెఫ్ డిజైన్ విత్ హిబిస్కస్ ఫ్లవర్స్. సో దీన్ని మనం ఫస్ట్ ఒక ఎఫెక్ట్స్ లాగా మనం ఇచ్చుకుందాం. ఇక్కడ దీంట్లో మనం హిబిస్కస్ ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ కఫెఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తూ వెళ్దాం. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనం దీనిలో యూజ్ చేసేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం. లైక్ హమ్స్, స్పిరల్స్ అండ్ లీవ్స్, బోల్డ్ లీవ్స్, ఇలా వన్ స్ట్రోక్ లీవ్స్, వీటిని యూజ్ చేస్తూ మనం ఈ కఫెఫ్ డిజైన్ని ఫినిష్ చేస్తున్నాం. యాజ్ ఎ ప్యాచ్ వర్క్స్ లాగా యూజ్ చేస్తున్నాం. దీనిలో 3 ప్యాచ్ వర్క్స్ నేను యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను ఇక్కడ హిబిస్కస్ ఫ్లవర్ని అయితే వేస్తున్నా. సో మనం దీన్ని నీట్గా ఫ్లవర్ వేసుకున్న తర్వాత సైడ్ లైన్ మాత్రం పక్కాగా ఇవ్వాలి. దాని తర్వాత లీవ్స్ తీసుకుంటున్నా, బోల్డ్ లీవ్స్ తీసుకున్న తర్వాత కూడా మనం అవుటర్ లైన్ తీసుకోవాలి. అండ్ దాని కింద సైడ్కి బోల్డ్ లీవ్స్ చేస్తున్నా. బికాస్ దీనిలో మనం మోస్ట్లీ యూజ్ చేసేది బోల్డ్ లీవ్స్ అండ్ మన హిబిస్కస్ ఫ్లవర్స్ అండ్ హమ్స్, స్పిరల్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ మనం నీట్గా ఈ కఫెఫ్ డిజైన్ని కంప్లీట్ చేద్దాం. సో ఇటువైపు కూడా చిన్నగా డిజైన్స్ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నా. మీరు కూడా ఈ డిజైన్ని నేర్చుకోవాలంటే ఫర్ ష్యూర్గా ఒకసారి ట్రై చేయండి, బుక్స్ మీద ఆరల్స్ మీ హ్యాండ్స్ పైన. అండ్ ఇది చాలా బాగా వస్తుంది కలర్ వచ్చిన తర్వాత. అండ్ దీనిలో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం బేసిక్స్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఒక బోల్డ్ లీఫ్ వేస్తున్నా. ఈ ప్యాచెస్ అనేది మనం డిఫరెంట్ షేప్స్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న షేప్లోనే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చిన స్టైల్లో కూడా మీరు తీసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నేను జస్ట్ 3 ప్యాచెస్ని యూస్ చేశాను ఈ డిజైన్కి. ఇది ఎక్కువగా కష్టపడాల్సిన డిజైన్ కూడా కాదు, చాలా ఈజీగా మీరు మీ హ్యాండ్స్ పైన ఈజీగా వేసుకునే డిజైన్ అనమాట. బట్ కొంచెం నీట్నెస్తో చేయాలి. ఓకే, మన ఫస్ట్ ప్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ నేను సెకండ్ ప్యాచ్కి వెళ్తాను. అది వచ్చేసి థంబ్ సైడ్, థంబ్ ఫింగర్ సైడ్ చేస్తున్నా. అక్కడ కూడా మనం ఒక హిబిస్కస్ ఫ్లవర్స్ని తీసుకొని దాంట్లో షేడింగ్ చేస్తున్నా. షేడింగ్లో నేను యూజ్ చేసింది 1 స్ట్రోక్ లీవ్స్ అండ్ షేడింగ్ రెండు కలిపి చేసిన దాంట్లో నేను. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్లవర్ వేసిన తర్వాత బార్డర్స్ని మనం థిక్ చేయాలి, అంటే బోల్డ్ చేయాలి. అప్పుడే ఫ్లవర్ అనేది ఒరిజినల్గా కనిపిస్తుంది. అండ్ ఫ్లవర్ వేసిన ప్రతిసారి దానికి అవుటర్ లైన్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవుటర్ లైన్ ఎందుకు వేస్తామంటే మిగతా డిజైన్స్తో అది డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఓకే, దాని సైడ్ నుంచి మళ్ళీ క్రియేటివ్ డిజైన్స్ వేస్తూ ఆ డిజైన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ దీంట్లో మోస్ట్లీ అట్రాక్టివ్గా కనిపించేటివి బోల్డ్ లీవ్స్ అండ్ మన ఫ్లవర్స్. సో వీటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిజైన్ అనేది ఇంకా నీట్గా బయటికి వస్తుంది. అండ్ ఇలాంటి డిజైన్స్ మీకు కూడా ఏదైనా న్యూగా తెలిసి ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ మీరు ఇంకా ఏదైనా క్రియేటివ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ లీవ్స్ వేసిన తర్వాత దానికి అవుటర్ లైన్ ఇచ్చాను. తర్వాత దాని పక్కకి క్రియేటివ్ ఎలిమెంట్స్ వేస్తూ డిజైన్ని ఇంకా లార్జ్ చేస్తూ వెళ్తున్నా. ఓకే, సో మోస్ట్లీ మనం యూజ్ చేసింది హిబిస్కస్ ఫ్లవర్స్, 3 హిబిస్కస్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్, బోల్డ్ ఫ్లవర్స్ అండ్ బోల్డ్ లీవ్స్. బోల్డ్ ఫ్లవర్స్ కూడా నేను ఇక్కడ పైన యూజ్ చేశాను, చూడండి. అండ్ ఇప్పుడు మనం థంబ్ ఫింగర్ని కంప్లీట్ చేసేద్దాం. సో దీంట్లో నేను స్పిరల్ అండ్ హమ్స్ అండ్ ఇంకొక లైన్ హమ్స్ని మీరు స్కెలాప్స్ అని కూడా అనొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెహందీ ఆర్టిస్ట్ పీపుల్ హమ్స్ అనే చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్యాచ్ కూడా నేను స్టార్ట్ చేశాను, సేమ్ విత్ హిబిస్కస్ ఫ్లవర్.
అండ్ ఇక్కడ హిబిస్కస్ ఫ్లవర్ కాకుండా వేరే ఏదైనా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని యూస్ చేసి కూడా చేయొచ్చు. బట్ ఇవాళ థీమ్ వచ్చేసి హిబిస్కస్ ఫ్లవర్ కాబట్టి దాన్ని యూస్ చేసి చేస్తున్నాను నేను. ఓకే, ఫ్లవర్ వేసిన తర్వాత పెటల్స్ని మనం బోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ వేరే సైడ్ డిజైన్స్కి అది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆ ఫ్లవర్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి. ఓకే, మన డిజైన్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఓన్లీ 3 ప్యాచెస్ని యూస్ చేసి డిజైన్ మనం వేసేస్తున్నాం. దీనిలో ఫస్ట్ నేను మార్కింగ్ చేసి పెట్టాను కదా, సో ఆ మార్కింగ్లోనే రావాలి డిజైన్స్, ఈ ప్యాచెస్ అనేది కొంచెం కూడా బయటికి వెళ్ళకూడదు. సో ఆ మార్కింగ్ చేసిన దాంట్లోనే డిజైన్ని మీరు ఫిట్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని నేను బోల్డ్ లీవ్స్ని వేస్తున్నా మిడిల్ ఫింగర్ వైపు, అండ్ మన ఇండెక్స్ ఫింగర్ కూడా డిజైన్ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నా. మోస్ట్లీ నేను యూస్ చేసింది బోల్డ్ లీవ్స్ని నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ మన ఇండెక్స్ ఫింగర్కి సంబంధించిన డిజైన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు రింగ్ ఫింగర్కి డిజైన్ చేస్తున్నాను నేను. దీంట్లో కూడా నేను స్పిరల్ అండ్ బోల్డ్ లైన్, హమ్స్ ఇవే యూస్ చేస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు లిటిల్ ఫింగర్, లాస్ట్ ఫింగర్. దీంట్లో ఎక్కువ డిజైన్ ఏం పట్టదు. సో నార్మల్గా లీవ్స్ ఇచ్చేసి జస్ట్ ఒక డ్రాప్ అండ్ లీవ్స్ వేసి కంప్లీట్ చేసేస్తున్నా. అండ్ డిజైన్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది. మనం పైన బోల్డ్ ఫిల్లింగ్ చేసేస్తే ఫినిష్ అయిపోయినట్టే. సో మీ అందరికీ ఈ డిజైన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే మెహందీ ఇష్టమో. అండ్ మీకు కూడా ఇష్టం ఉంటే లైక్ చేసేయండి అండ్ కామెంట్లో నైస్ అని మెసేజ్ చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్ అండ్ ఫర్దర్ వీడియోస్ గురించి వెయిట్ చేయండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కూడా పర్సనలీ ఈ డిజైన్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.